లక్కవరపుకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ డైరెక్టర్ కొమరాడ మాజీ జెడ్పీటీసీ ఎస్ శేఖర్ పాత్రుడు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ పాకలపాటి రఘువర్మని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలని నాయకులకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం లక్కవరపుకోట మండలంలో జడ్పీ ఉన్నత పాఠశాల, కస్తూరిబా స్కూలు, మోడల్ స్కూల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉపాధ్యాయులు తమ ఓటును వినియోగించుకొని రఘువర్మని గెలిపించాలని కోరారు. నెక్స్ట్ ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మిర్చికి 11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విజయంలో హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వానికి సూచనలు చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా ఉత్తర కుమారుడి తరహాలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన జగదీష్ రెడ్డి తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.